మనకి ఈ మెయిన్ డాట్ వచ్చేసి హుక్స్ల పట్టి వైపు దగ్గర నుంచి, హుక్స్ల పట్టి అయినా సరే కాజా పట్టి అయినా సరే, మెయిన్ డాట్ వచ్చేసి పావు తక్కువ 4 ఇంచులు అనమాట. ఇది 34 ఇంచెస్ బ్లౌజ్ కాబట్టి ఒక పావించు తగ్గించుకొని పావు తక్కువ 4 ఇంచులకి మెయిన్ డాట్ అనేది మార్క్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు మనకి ఈ 34 ఇంచెస్ బ్లౌజ్ కి మెయిన్ డాట్ వచ్చేసి 3 ఇంచెస్ వెడల్పు ఉంటుందండి. ఆది బ్లౌజ్ లో నుంచి కూడా మనము కొలుచుకోవచ్చు. ఇదిగోండి 1.5 ఉంది చూసారా, సరిగ్గా మీకు దగ్గరగా చూపిస్తా. మెయిన్ డాట్ని ఆది బ్లౌజ్లో నుంచి ఈ విధంగా కొలుచుకోవాలి. ఇదిగోండి 1.5 ఉంది. ఇప్పుడు ఈ 1.5 మనం ఫోల్డింగ్ మీద తీసుకున్నాం కాబట్టి 1.5 మనకి 3 వస్తుంది. ఓకేనా, 3 ఇంచులు వస్తుంది అనమాట. ఈ మెయిన్ డాట్ పావు తక్కువ 4 ఇంచులకి తీసుకున్నాం కదా, ఈ 3 ఇంచుల్ని మనము ఇటువైపుకి 1.5, ఇటువైపుకి 1.5 ఈ విధంగా మార్కింగ్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్స్ చేసేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చేసి మనకి చెస్ట్ పొడవు 12.5 ఇంచులు ఉందండి. చూసారు కదా, చెస్ట్ పొడవు 12.5 ఇంచులు ఉందన్నమాట. ఇప్పుడు ఈ 3 డాట్స్ లైన్ అనేది కరెక్ట్గా ఉండాలి, లైన్గా ఉండాలి. ఇది లైన్గా లేదు అసలు, ఇంకా ఈ లైన్తో సంబంధం లేదు. ఈ 3 డాట్స్, ఈ డాట్స్ అనేవి లైన్ కరెక్ట్గా ఉండాలి, స్ట్రైట్గా. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి లైన్ మార్క్ చేసేసుకోవాలి. ఈ విధంగా లైన్ మార్క్ చేసుకొని ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు లైట్గా రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. అదిగోండి ఈ విధంగా మనము రౌండ్ షేప్ అనేది తీసుకున్నామంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట.